ఓం గం గణాధిపతిన నమః. పూర్వము సౌరాష్ట్ర దేశంలో దేవనగరము అనే రాజ్యాన్ని సోమకాంతుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఎంతో పరాక్రమవంతుడై ధర్మబద్ధంగా ప్రజలను కన్న బిడ్డల వల్లే చూసుకునేవాడు. తన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు భార్య పేరు సుధర్మ. ఆమె మహాపతివ్రత. సర్వ అలంకారాలతో శోభిల్లుతూ మంగళ స్వరూపిణిగా ఉండేది. ఆ పుణ్య దంపతులకు గుణవంతుడైన హేమకంఠుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. సకల సిరి సంపదలతోనూ కీర్తి ప్రతిష్టలతోనూ ప్రకాశించే సోమకాంత మహారాజు లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ దాతయ్యై తన రాజ్యాన్ని నిష్కంటకంగా పరిపాలించేవాడు. సోమకాంత మహారాజు పూర్వజన్మ కర్మఫలం వలన అతి దారుణమైన కుష్టు వ్యాధి సంక్రమించింది. శరీరమంతా రసికుడుతూ దుర్గంధ భూయిష్టమై అతనికే దుర్భరంగా తోచసాగింది. ఆ రాజు మంత్రులను పిలిచి వారితో, నా శరీర ఆరోగ్యము నానాటికి క్షీణించిపోతుంది. ఇది నా పూర్వజన్మలోని దుష్కర్మ ఫలితం కాబోలు. దుర్గంధ భూయిష్టమైన ఈ శరీరంతో ఇంకా ఇలాగే రాజ్యపాలన చేయదలుచుకోలేదు. నా కుమారుడైన హేమకంఠుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణిగా చేసి మీరు అతనికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి. నేను అరణ్యానికి వెళ్ళి జీవిత పరమార్థాన్ని సాధించడానికి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తాను అని చెప్పాడు. మహారాజా, మీ అనుగ్రహానికి పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను వైభవాలను అనుభవించాము. మహారాజా, మీ అనుగ్రహానికి పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను వైభవాలను అనుభవించాము. ఇప్పుడు కృతజ్ఞుల మేము మీ పదవులను అంటిపెట్టుకోవాలి అని అనుకోవటం లేదు. మీ అభిష్టం మేరకే హేమకంఠునికి రాజ్యాభిషేకం కావించి మీతో అరణ్యానికి వస్తాము. అందుకు అనుమతించండి అంటూ మంత్రులు వేడుకున్నారు. ఆ మాటలు విన్న రాణి అయిన సుధర్మ మంత్రులను వారిస్తూ, మంత్రి పొంగవులారా, నేను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నా భర్తతో అడవులకు వెళతాను. మీరు నా కుమారునికి సహాయకులుగా ఉండి పరిపాలన సాగించండి అని చెప్పింది. ఆ మాటలు విన్న కొడుకు తండ్రితో ఇలా అంటున్నాడు. తండ్రి గారు, మీ సేవ కన్నా నేను కోరుకునేది ఏమీ లేదు. ఈ రాజ్యము ధనము వీటి వలన నాకు ఏమీ ప్రయోజనం లేదు. మిమ్మల్నే అనుసరించి మీ సేవలో తరిస్తాను అని అన్నాడు కుమారుడు హేమకంఠుడు. అప్పుడు సోమకాంతుడు తన కుమారుడితో ఇలా అంటున్నాడు. నాయనా, కుమారుడైన వాడికి పితృవాక్య పరిపాలన చేయటం ప్రధాన కర్తవ్యం కనుక నీవు మంత్రివర్యుల సహాయంతో రాజ్యపాలన కొనసాగించు. నేను భార్యా సహితుడనై అరణ్యానికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాను అని పలికి తన అర్ధాంగితో సహా వానప్రస్థాన ఆశ్రమాన్ని స్వీకరించి అరణ్యాలకు బయనమయ్యాడు సోమకాంతుడు. సుబల జ్ఞానగమ్యులచే మంత్రులిద్దరూ తనకు ముందు నడవగా భార్య సుధర్మ తన నీడయై అనుసరించగా రాజు ఘోర అరణ్యంలోనికి ప్రవేశించాడు. వారందరూ వానప్రస్థాన ధర్మ నియమాలను పాటిస్తూ సుఖదుఖాలను సమదృష్టితో చూస్తూ యోగుల వలె దీక్షగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇలా చాలా అరణ్యాలను దాటుకుంటూ ఒక సుందరమైన ప్రదేశానికి వెళ్ళి తామర పుష్పాలతో నిండిన సరోవరాన్ని చూశారు. చల్లని సుగంధ వాయువు ఆ సరస్సు మీద నుంచి వేచి ఆ ప్రశాంత పరిసరాల మనసుకు ఒక అనిర్విచ్యమైన ప్రశాంతతను కలిగిస్తూ ఉన్నాయి. ఆ స్నానపానాలకు అనుష్ఠానాలకు అవసరమైన నీటిని అక్కడి మునులు తమ పూజలకై ఫలపుష్పాలను కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ ప్రదేశము స్వర్గాన్ని మైమరిపించేలా ఉంటుంది. ప్రయాణపు బడలికతో రాజుకు అక్కడ ఇసుక తిన్నిపైనే మంచి నిద్ర పట్టింది. భార్య సుధర్మ భర్త యొక్క అలసట తీరేలా పాదాలు నొక్కసాగింది. మంత్రులిద్దరూ కందమూలాలు సేకరించటానికి వెళ్ళారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక ఋషికుమారుణ్ణి సుధర్మ చూసింది. ఓ ఋషికుమారా, నీవెవరు? ఎక్కడి నుండి వస్తున్నావు? నీ తల్లిదండ్రులెవరు అని అడిగింది సుధర్మ. అమ్మా, నేను భృగుపుత్రుడను. నా తల్లి పేరు పులోమ. నా పేరు చవనుడు. అమ్మా, నీవెవరు? ఘోరమైన అరణ్యంలోనికి ఎక్కడి నుండి వచ్చారు? ఇతనెవరు? ఏ పాపకర్మ చేత ఇతని శరీరం ఇలా దుర్గంధ భూయిష్టమైంది? ఇటువంటి రోగిష్టివాడిని ఎలా వరించావు అంటూ ప్రశ్నలు వేశాడు. అప్పుడు సుధర్మ, చవన, సౌరాష్ట్ర దేశంలో దేవనగరము అనే పట్టణానికి రాజైన ఇతడు నా భర్త సోమకాంతుడు. పూర్వక జన్మ కర్మఫలం వలన ఇతనికి ఈ దురవస్థ ఏర్పడింది. అందువలన రాజ్యభారాన్ని కుమారుడైన హేమకంఠుడి భుజస్కంధాలపై ఉంచి ఇద్దరు మంత్రులతో ఈ ఘోర అరణ్యాలకు వచ్చాము.
ఓ భృగునందన, అంతు దరి తెలియని ఈ దుఃఖ సముద్రాన్ని దాటటానికి నీవు మాకు సహకరించి మమ్మల్ని ఈ స్థితి నుంచి రక్షించు అంటూ ఆ రాణి చవనుడిని ప్రార్థించింది. అందుకు చవనుడు మహారాణి సుధర్మ యొక్క బాధను, దీన వాకులను విని తాను కూడా ఎంతో బాధతో నీటి కడవను శీఘ్రంగా నింపుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. భృగు మహర్షి కుమారుణ్ణి దగ్గరికి పిలిచి ఆలస్యమైనందుకు కారణాన్ని అడిగాడు. నాన్నగారు, సౌరాష్ట్ర దేశంలో దేవనగరము అనే పట్టణాన్ని సోమకాంతుడు అనే పేరు గల మహారాజు పరిపాలిస్తున్నాడు అంటూ జరిగిన వృత్తాంతాన్ని చవనుడు తండ్రికి వివరించి చెప్పాడు. ఆ మాటలు విన్న భృగు మహర్షి, కుమారా, నీవు వెంటనే వెళ్ళి వాళ్ళను ఇక్కడికి తీసుకునిరా, వారిని చూడాలని ఉంది అని అన్నాడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి సుధర్మను రాజును తీసుకుని రావటానికి చవన కుమారుడు ఆ సరోవర తీరాన్ని చేరుకున్నాడు. అప్పటికి సుబల, జ్ఞానగమ్యులు అనే మంత్రులు కూడా కందమూలాలను సేకరించుకొని వచ్చారు. అమ్మా, మా తండ్రి గారైన భృగు మహర్షి మిమ్మల్నందరినీ తమ ఆశ్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు అని చెప్పగానే సుధర్మగా ఎంతగానో సంతోషించి భర్తతోనూ ఇద్దరు మంత్రులతోనూ ఋషికుమారుని వెంట నడిచి వెళ్ళింది. భృగు మహర్షి ఆశ్రమం వద్ద వేద ఘోషలతో ప్రతిధ్వనిస్తుంది. అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో భృగు మహర్షి సన్నిధానాన్ని చేరుకుని ఆ రాజదంపతులు వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు. అప్పుడు రాజైన సోమకాంతుడు వినయంగా ఇలా అన్నాడు. ఓ ఋషివర్య, నీ దర్శన భాగ్యం చేత నేడు నా జీవితం ధన్యమైంది. నేను చేసింది దానధర్మాలు సఫలమయ్యాయి. నా జన్మ పునీతమైనది. నీ వంటి వారి దర్శనం చేతనే సకల పాపాలు నశిస్తాయి. ఓ మహర్షి, సౌరాష్ట్ర దేశంలోని దేవనగరానికి రాజునైన నేను ఏ జన్మలో చేసిన పాపం వలనో అతి హేయమైన ఈ కుష్టి వ్యాధిని అనుభవిస్తున్నాను. ఏమి చేసినా నివారణ కావటం లేదు. మార్గాంతరం లేక రాజ్యాన్ని విడిచి మహిమాన్వితులైన మిమ్మల్ని శరణవేడి రక్షణ కోరి ప్రార్థింపవచ్చాను అని విన్నవించుకున్నాడు. సోమకాంతుని మాటలు విన్న భృగు మహర్షి హృదయం దయతో చలించిపోయింది. కళ్ళు మూసుకొని ఒక్క క్షణం జ్ఞాన నిమగ్నుడై ఆ రాజుతో ఇలా అంటున్నాడు. మహారాజా, విచారించకండి. నీ దురవస్థకు చేయవలసిన దోష నివారణ గురించి చెబుతాను. నీవు జన్మాంతరంలో చేసిన ఏ పాపం వలన ఇట్టి దురవస్థ పాలయ్యావో చెబుతాను అంటూ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. రాజా, నీవు పూర్వజన్మలో వైశ్యకులంలో వింధ్య పర్వత సమీపాన ఉన్న కొల్హాపురము అనే పట్టణంలో జన్మించావు. సిరి సంపదలతో తొలతూగే అత్యంత ధనవంతుడివి. మీ తండ్రి సులోచన అనే పతివ్రతమ్మ తల్లి నీకు జనని. కామందుడు అని నీకు వారు నామకరణం చేశారు. ఏకైక సంతానానివి కాబట్టి నిన్ను అతి గారాభంతో అమితమైన ప్రేమతోనూ పెంచసాగారు. కొంతకాలానికి కుటుంబిని అనే కన్యతో అతి వైభవంగా నీకు వివాహం కూడా జరిపించారు. మీకు 7 పుత్రులు, 5 కుమార్తెలు కలిగారు. అప్పుడు నీ తండ్రి మరణించడంతో నీ తల్లి కూడా సహగమనం చేసింది. ఆ పైన నీకు దుష్ట సాంగత్యం అలవాటై పిత్రార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసేశావు. భార్య అనేక పర్యాయాలు అడ్డగించినా నీకు లక్ష్య పెట్టక శ్రీలాడివి అయినావు. నివాసముండే ఇంటిని సైతం నీ వ్యసనాలకు అమ్మివేశావు. నీ వద్ద బతుకులు గడవడం దుర్భరం కాగా పిల్లలతో నీ భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అతిగా మద్యపానం చేసి ఒళ్ళు మరచి పరద్రవ్యాన్ని, దొంగతనము, జూదము మొదలైన వ్యసనాలకు బానిసవై మహాపాపిగా తయారయ్యావు. నిన్ను చూడగానే ప్రజలందరూ భయపడి అసహ్యించుకునేవారు. ఆ ప్రజలగొడు విన్న రాజు నిన్ను పట్టణం నుంచి బహిష్కరించాడు. నీవు అరణ్యంలో నివసించసాగావు. అరణ్యంలో కూడా జంతువులను, స్త్రీ బాల వృద్ధులను అనే విచక్షణ కూడా లేకుండా దారిన పోయే బాటసారులను అందరినీ సంహరించేవాడివి. అలా పరమ కిరాతకుడిలాగా స్వైర విహారం చేస్తూ బందిపోట్లతో కూడా స్నేహం చేసి ఎంతో ధనాన్ని కొల్లగొట్టి సంపాదించావు. నీకై ఒక గొప్ప భవన నిర్మాణం చేశావు. అప్పుడు నీ మామ నీ భార్య పుత్రాదులను నీ వద్దకు పంపించేశాడు. సకల వైభవపేతమైన భవనంలో అనేక విలువైన ఆభరణాలు ధరించి నీ సంతానం శ్రీమంతుల మాదిరిగా సుఖించారు. నీవు మాత్రం పాపభీతి అనేది లేకుండా బాటసారులను హత్యలు చేస్తూ అక్రమ ధనార్జనకు పాలుపడుతూ ఉండేవాడివి. ఇదిలా ఉండగా ఒకరోజు మధ్యాహ్న సమయంలో గుణవర్ధుడు అనే ఒక బ్రాహ్మణ యువకుడు ఆ మార్గము వెంట వెళ్తూ ఉండగా అతన్ని కూడా బెదిరించడం మొదలుపెట్టావు. నీ భయంకరమైన మొహాన్ని చూసి ఆ బ్రాహ్మణ యువకుడు ఎంతగానో భయపడి ప్రాణం మీద ఉన్న తీపి కొద్దీ నీకు
నీతిబోధ చేయడం మొదలుపెట్టాడు. నాయనా, నేను ఉత్తమమైన బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడిని. ఈ మధ్యనే నాకు వివాహం జరిగినది. ఇంతకు కొంచెం సేపటి క్రితమే నా భార్య తన పుట్టింటికి వెళ్ళింది. నా పితృ రుణాన్ని తీర్చుకొనుటకు గాను సత్సంతానానికై ఈ మధ్యనే ఆమెను వివాహం చేసుకున్నాను. ఓ చూరసికామణి, నేను వయసులో నీ కుమారుడు వంటి వాడిని. నేను బ్రాహ్మణుడిని కనుక నన్ను హింసించటం నీకు ఎంతమాత్రమూ ఉచితం కాదు. అలా కాకుండా నా మాటను పెడచెవిన పెడితే నీవు 1000 కల్పాల పర్యంతం ఘోర నరకాలను అనుభవిస్తావు. నీ సహచరులు, భార్యాబిడ్డలు నీ సంభాషణ అనుభవించేవారే కాని నీ పాపఫలంలో ఏమాత్రము పాలు పంచుకోరు. ఈ పాపాలను అనుభవించటానికి నీవు ఎన్ని జన్మలో ఎత్తాల్సి ఉంటుంది. కనుక ఆ పాప భారాన్ని తప్పించుకోవటానికైనా నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు అని మొరపెట్టుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ఎన్నో విధాలా వేడుకున్నా కఠినమైన నీ హృదయం మాత్రం కదలలేదు. నిర్దాక్షిణ్యంగా ఖడ్గాన్ని తీసి అతని తలను ఖండించి వేశావు. ఇలా లెక్కలేనన్ని బ్రహ్మహత్యలను నిస్సంకోచంగా చేశావు. ఎంతో కాలం గడిచిన తరువాత నీకు ముసలితనం వచ్చింది. శరీరంలో కఫము, శ్లేషము, వాతాలు ఉద్రేకించి కదలలేని పరిస్థితికి ఏర్పడింది. అప్పుడు నీ భార్యాపుత్రులు, సేవకులు అందరూ నిన్ను నిరాదరణతో తోసిపుచ్చారు. ఎవ్వరూ లేని ఏకాకివై అక్రమంగా సంపాదించిన నీ ధనాన్ని మొత్తం దాన ధర్మాలు చేయాలి అని సంకల్పించుకొని బ్రాహ్మణులను అందరినీ పిలిచి వారికి దానాలు ఇవ్వబోగా, పతితుడవైన నీ వద్ద దానం పట్టి తమ పుణ్యాన్ని నశింప చేసుకోలేము అని చెప్పి నిరాకరించారు. ఈ సంఘటనతో నీకు పశ్చాత్తాపము కలిగి నీ ధనాన్ని అంతటినీ ఖర్చు చేసే మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో ఆ అరణ్యంలో ఉన్న ఒక జీర్ణ దేవాలయాన్ని బాగుచేయాలి అనే ఆలోచన కలిగింది. అప్పుడు కొందరు విప్రులు అతి ప్రాచీనమైన ఆ ఆలయంలో ఒక గణపతి మూర్తి ఉన్నది. నీవు సకలాంగ సుందరంగా ఆ ఆలయాన్ని పునర్నిర్మించి ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్పారు. అప్పుడు నీవు దివ్యమైన గణేష మందిరాన్ని నిర్మించి అందులో 4 దిక్కుల నీటి వసతికని దిగుడు బావులను సదుపాయంగా తవ్వించి ఒక బ్రహ్మాండమైన గణేష దేవాలయాన్ని కట్టించి నీవు ఆర్జించిన ధనాన్ని అంతటినీ ఖర్చు చేశావు. తర్వాత కొద్ది కాలానికి నీవు మరణించావు. అప్పుడు యమదూతలు వచ్చి నిన్ను తమ పాశాలతో బంధించి యముడు సన్నిధికి తీసుకుని వెళ్ళగా యముడు నిన్ను ఇలా ప్రశ్నించాడు. ఓరి, ముందుగా చేసిన పాపాన్ని అనుభవిస్తావా లేక పుణ్యాన్ని అనుభవిస్తావా అని అనగా, నీకు ముందుగా పుణ్యాన్నే అనుభవిస్తాను అని అన్నావు. అప్పుడు శిథిలమై ఉన్న గణేష ఆలయాన్ని ఉద్ధరించినందువలన నీ పుణ్యము విశేషం చేత చంద్రుడు వంటి శరీరకాంతితో సోమకాంత మహారాజుగా పుట్టావు. అలా నీ పుణ్యఫలమంతా ఖర్చుపోయిన తర్వాత పాపఫలం వలన నీకు ఈ కుష్ఠువ్యాధి సంభవించింది అని భృగు మహర్షి సోమకాంత మహారాజుతో అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఆ మహారాజుకు ఇదంతా నిజమా అన్న సంశయం కలిగింది. ఆ మహనీయుని వాక్కులను సంశయించిన దోషానికి వెంటనే ఆ ఋషి శరీరంలో నుంచి ఒక పక్షుల గుంపు వెలువడి ఆ సోమకాంత రాజు యొక్క శరీరాన్ని ఖండాలుగా పొడుచుకొని తినసాగాయి. ఆ బాధకు తట్టుకోలేని సోమకాంత మహారాజు భరించరాని బాధతో వలవల ఏడుస్తూ తనని రక్షించమంటూ భృగు మహర్షిని శరణు వేడి దీనంగా ప్రార్థించాడు. ఓ మహాత్మా, ఎంతో క్రూర స్వభావం కల మృగాలు సైతం తమ ఆశ్రమంలో ఎంతో స్నేహంగా మెలుగుతున్నాయి. అటువంటి పావనమైన ఈ ఆశ్రమంలో మీ సమక్షంలో పక్షుల గుంపులులా నన్నిలా పొడిచి 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 చంపుతున్నాయి. నీవు నాపై దయతో అభయాన్ని ప్రసాదించి రక్షించమంటూ వేడుకున్నాడు సోమకాంతుడు. అతను దీనుడై ప్రార్థిస్తూ ఉండగా భృగు మహర్షి రాజుతో ఇలా అంటున్నాడు. రాజా, నీవు నా వాక్యాలను సంశయించటం వలన నీకు ఈ ఆపద కలిగింది. దీనికి ప్రతిక్రియ చేస్తాను అని ఒక మహర్షి ఒక హూంకారం చేయగానే ఆ పక్షుల గుంపులన్నీ అంతర్ధానమైపోయాయి. అప్పుడు భృగు మహర్షి క్షణకాలం ధ్యాన నిమగ్నుడై ఆ సోమకాంత మహారాజు యొక్క పూర్వజన్మ కర్మ యొక్క తీవ్రతను గ్రహించి ఇలా అన్నాడు. రాజా, నీ యొక్క సమస్త పాపాలను నశింపచేసేటటువంటి ఒక ఉపాయం చెప్తాను. నీవు వీలైనంత వెంటనే పరమ పావనమైన గణేష పురాణాన్ని విన్నట్లయితే తక్షణమే నీ దుఃఖ సముద్రం నుంచి విముక్తి పొందుతావు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు అంటూ తన కమండలంలోని జలాన్ని అభిమంత్రించి సోమకాంత మహారాజుపై చల్లాడు. ఆ పుణ్య జలాలు మీద పడగానే ఆ రాజు ముక్కు రంధ్రాల నుంచి నల్లటి కారు మేఘం వంటి శరీరం గల పాపపురుషుడు భూమి మీద పడి వెంటనే పెరగసాగాడు.
ఆ పాపపురుషుడు 7 తాటి చెట్లంత ఎత్తుతో, నల్లటి దేహంతో, భయంకరమైన కొర్రలు గల నోటిని తెరిచి, నోటిలో నుంచి అగ్నిజ్వాలలను వెడలగక్కుతూ, ఒక్కొక్క క్షణంలో చీము రక్తాలను కక్కుచూ, చూసేవాళ్లకు భయం కలిగేలా ఉన్న ఆ పాపపురుషుడు రూపాన్ని చూసి ఆశ్రమవాసులందరూ భయభ్రాంతులై పారిపోయారు. ఆ రాక్షసుని చూసి భృగు మహర్షి, ఓరి, నీవెవరు? నీ పేరేమిటి? అంటూ ప్రశ్నించాడు. భృగు మహర్షి, ఈ రాజు యొక్క సూక్ష్మ శరీరంలో నివసిస్తున్న పాపపురుషుణ్ణి నేను. నీవు మంత్రోదకం చల్లటం వలన ఈ రాజు యొక్క శరీరంలో ఉండలేక నేను బయటికి వచ్చాను. బాగా ఆకలిగా ఉంది. నాకు తగిన ఆహారాన్ని వెంటనే చూపించకపోతే లోకాలు అన్నిటినీ మింగివేస్తాను. వీని శరీరం విడిచినా నాకు తగిన నివాసం కూడా చూపించు అని అన్నాడు ఆ పాపపురుషుడు. అప్పుడు భృగు మహర్షి తన ఆశ్రమం నుండి వెలుపలకు వచ్చి సృష్టించి ఉన్న ఒక మామిడి చెట్టును చూపించి, నువ్వు ఈ చెట్టు త్వరలో ఉండు. రాలిన ఎండుటాకులనే ఆహారంగా తీసుకో. అలా చేయని పక్షంలో నిన్నీ క్షణాన్నే భస్మం చేస్తాను అని ఆజ్ఞాపించాడు. అప్పుడు భృగు ఆజ్ఞ మేరకు ఆ పాపపురుషుడు ఆ మామిడి చెట్టును సమీపించి దాన్ని తాకగానే అతని స్పర్శ మాత్రము చేతనే అది కాలిది బూడిదైపోయింది. ఋషి యొక్క ఆగ్రహానికి వెరచి అతను ఆ భస్మంలోనే నీలమై దాక్కుని ఉన్నాడు. అప్పుడు భృగు మహర్షి సోమకాంత మహారాజుతో ఇలా అన్నాడు. ఓ రాజా, పురాణ శ్రవణం వలన నీకు కలిగే పుణ్యాన్ని అనుసరించి మాడి బ్రసైపోయిన ఈ మామిడి వృక్షం తిరిగి ఎంతలో చిగురిస్తుందో అంత పుణ్యాన్ని సంపాదించు. ఈ భస్మంలో నుంచే నీ పుణ్యంతో ఈ వృక్షం పెరిగి దినదినాభివృద్ధి చెందుతుంది. తిరిగి ఈ చెట్టు మొలకెత్తగానే నీకు పాపరహితుడవు అవుతావు అని చెప్పగా విని సోమకాంత మహారాజు పరమ పవిత్రమైన ఆ భృగు తీర్థంలో స్నానం చేసి పరిపూర్ణ శ్రద్ధాభక్తులతో గణేశ పురాణం శ్రోషే అంటూ సంకల్పం ఆచరించాడు. అలా సంకల్పం చేయగానే రాజు రోగరహితుడై తన పూర్వపు దివ్యమైన శరీర కాంతితో ప్రకాశించాడు. అప్పుడు భృగు మహర్షి సంతోషంతో సోమకాంతుణ్ణి తన చెంతనే ఒక ఆసనంపై కూర్చుండబెట్టుకున్నాడు. అప్పుడు సోమకాంతుడు ఇలా అంటున్నాడు. ఓ మహర్షి, తవ దివ్యమైన అనుగ్రహం చేత సంకల్పం చేసిన వెంటనే నా శరీర బాధలన్నీ నశించాయి. కనుక తాము దయతో గణేశ పురాణాన్ని నాకు వినిపించి ధన్యుణ్ణి చేయండి అని ప్రార్థించాడు. ఆ మాటలకు భృగు మహర్షి ఎంతగానో సంతోషించి, రాజా, అత్యంత పావనమైన పవిత్రమైన గణేశ పురాణాన్ని నీకు నేను వినిపిస్తాను. అనేక జన్మలలో సంపాదించుకున్న పుణ్యం వలన ఈ పురాణం వినటం చేత మానవుడికి తన గత 7 జన్మలుగా ఆర్జించుకున్న మహాపాపాలు అన్నీ కూడా ఆ వినాయకుడి అనుగ్రహ విశేషము చేత సమూలంగా నశిస్తాయి. గణేశుని అనుగ్రహ విశేషాలను, లీలలను తెలిపే ఈ పురాణాన్ని అచంచలమైన మనసుతో విని నీ మనోభీష్టాన్ని, ఆయుర ఆరోగ్యాలను ఆ వినాయకుడి కరుణా విశేషంతో పొందు అని అన్నాడు భృగు మహర్షి. ఆ విధంగా భృగు మహర్షి కరుణా విశేషం చేత గణేశ పురాణాన్ని ఆశాంతం విన్నాడు సోమకాంత మహారాజు. పురాణ శ్రవణం పూర్తయిన వెంటనే అశేష పుణ్యఫలం చేత భృగు మహర్షి ఆశ్రమం వెలుపల బూడిదైన మామిడి చెట్టు మరల చిగురించింది, ఫలాలతో వెరసలింది. మహాగణపతి పురాణ శ్రవణం వలన ఎంత పుణ్యం లభిస్తుందో సోమకాంత మహారాజుకు అర్థమైంది. ఇంతలో దేవదూతలతో కూడిన ఒక దివ్యరథం ఆకాశాన్ని నుంచి దిగివచ్చింది. దేవదూతలు రథాన్నించి దిగివచ్చి ముందుగా భృగు మహర్షికి నమస్కరించారు. అటుపైన సోమకాంతునికి నమస్కరించి, రాజా, సర్వదేవతా స్వరూపుడైన మహాగణపతి మిమ్మల్ని కరుణించాడు. గణపతి పురాణాన్ని నియమంగా శ్రద్ధ భక్తులతో విన్న పుణ్యఫలం చేత మీరు మీ అర్ధాంగి పుణ్యలోకానికి సశరీరులై రావటానికి అర్హులయ్యారు. గణేశ లోకానికి వచ్చి సంతోషంగా అక్కడ నివసించండి అని ఆహ్వానించారు. సోమకాంతుడు ఆనంద బాష్పాలు రాలుస్తూ భృగు మహర్షికి పాదాలపై ప్రణమిల్లి ఆయన ఆశీర్వాదాన్ని పొంది భార్య అమాత్యులు సమేతంగా దివ్యరథాన్ని అధిరోహించి పుణ్యలోకాలకు తరలిపోయారు.